మూడు నెలలకొకసారి రక్తదానం చేయండి, ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపండి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చనువెల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయిన చిన్నారిని కాపాడడానికి ప్రభుత్వ యంత్రాంగాలు విశ్వ ప్రయత్నం చేశాయి. ఎంతో మంది నిపుణులను, ఎన్డీఆర్ఎఫ్, ఓఎన్జీసీ బృందాలను రప్పించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాపను వెలికి తీయడానికి ప్రయత్నించిన ఫలితం కనిపించలేదు. దీంతో 60 గంటలు రాత్రింబవలు కష్టపడినా పాపని వెలికి తీయలేకపోయారు. చిన్నారి మృతి చెందిందని నిర్ధారించుకున్న తరువాత ఇక చేసేది లేక ఎయిర్ ప్రెషర్ సహాయంతో పాప మృతదేహాన్ని బయటకు తీసి వాళ్ళ తల్లిదండ్రులకు ఇద్దామని అనుకున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఎయిర్ ప్రెషర్ సహాయం తీసుకోగా మొదట బోరుబావి నుండి పాప ధరించిన ఫ్రాక్ బయటకు వచ్చింది. దానితో పాటు ఆ తరువాత పాప అవశేషాలు కూడా బయటకు రావడం మొదలయ్యాయి. బోరు నుండి విపరీతమైన దుర్వాసన రావడం మొదలైంది. ఈ పరిణామాలతో పాప మృతి చెందినట్లు మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటన చేయడంతో పాప తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. బోరుబావులు తెరిచి ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి మహేందర్ రెడ్డి హెచ్చరించారు. మరి మన ప్రభుత్వాలు ఇకనైనా మేల్కొని నిజంగానే కఠిన చర్యలు తీసుకుంటాయా? ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సత్వరమే స్పందిస్తాయా? అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా తరహాలో అందిపుచ్చుకుంటాయా? లేక మాటలు పేపర్కే పరిమితమవుతాయా? ఎందుకంటే బోరుబావి మరణాలు ఇది మొదటిది కాదు, కానీ ఇదే చివరిదైతే బాగుంటుంది అని అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ తో మీ ముందుకు వస్తాము.